ఎర్రచందనం మీదనే వాళ్ళు జ్యోతి రాసినటువంటి కథను ఏదైతే పుష్ప రేట్ ఆ రేంజ్లో లేదన్నటువంటి సందర్భంలో తాజాగా అసలు వాస్తవంగా రెడ్ శాండల్కి సంబంధించినటువంటిది గతంలో అయితే ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అన్నటువంటి కొన్ని లెక్కలకు సంబంధించినటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ హయాంలో వాస్తవంగా అతని వల్ల కాలేదు అన్నటువంటి ప్రచారం చేసినా కూడా యాక్చువల్గా అయితే కనుక ఇది దీంట్లో 2019 నుండి 24 మార్చి వరకు 4,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఇట్లా వేలాల వల్ల వచ్చింది. ఇది 2,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్యన వేలం అప్పుడు కూడా వేశారు చంద్రబాబు గారి టైంలో. 2,000 కోట్ల రూపాయలు వస్తే 2019-24 మధ్యలో 4,000 కోట్ల రూపాయలు సంపాదించింది అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం. 2019 తర్వాత 23 వరకు 6 సార్లు గ్లోబల్ టెండర్స్ పిలిచి అమ్మారు. ఇప్పుడు మరి గ్లోబల్ టెండర్స్ పిలవడానికి ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే అమ్మేటటువంటి సందర్భంలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి జగన్ సర్కార్ ఏమో 4,000 కోట్లు సంపాదించింది. విమర్శలు చేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా విమర్శలతో నడుస్తూ వచ్చినటువంటి దాంట్లో గతంలో అదే ప్రభుత్వం వచ్చేటప్పటికి 2,000 కోట్ల రూపాయలే సంపాదించగలిగింది. దీని వెనకాల ఉన్నటువంటిది అనుభవాలేమే, అవగాహనలేమే, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి లోపాల తెలియాల్సి ఉంది.